ప్రైజ్ ది లార్డ్ అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమె దేవుని నామానికి మహిమ. చక్కనైన మాటలు కదా. ఆయన మన గురించి చింతిస్తున్న దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నీవు గొప్పవాడవ్వాలని, నీ జీవితం, నీ కుటుంబం ఉన్నతంగా ఉండాలని, మీరు మీ కుటుంబాలు మనమందరం ఫలించే వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. నిత్యం మన కొరకు చింతిస్తున్న దేవుడై ఉన్నారు. మనం పాడైపోవుట, చెడిపోవుట, మనం పడిపోవుట దేవుడికి ఇష్టం లేదండి. మనం ఎప్పుడు ఫలించే వారిగా ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. అయితే మనకున్న బాధలు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి దేవుణ్ణి విడిచిపెట్టి పక్కవారి పైన మనము ఆశ్రయం ఉంటూ ఉంటాము. పక్కవారి గురించి ఎక్కువగా మరి వారికి ఇస్తున్న ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతూ ఉంటాం కదండి. వారు మన బాధలు తీర్చేవారు కాదు, మన చింతలు తీర్చేవారు, ఇంకా ఎక్కువ చేసేవారు తప్ప తక్కువ చేసేవారు కాదని. అందుకే దేవుడు